ప్రాంగణాన ప్రణవనాదం ఘన ఘన రవములోన ప్రణవనాదం పచ్చని వనములోన ప్రణవనాదం చల్లని గృహములోన ప్రణవనాదం సంస్కృతికి సంపదకి సద్బుద్ధికి మూలం ఆయుష్యం ఐశ్వర్యం అభివృద్ధికి తీరం సంస్కృతికి సంపదకి సద్బుద్ధికి మూలం ఆయుష్యం ఐశ్వర్యం అభివృద్ధికి తీరం ప్రణవం అంటే అర్థం ప్రథమం ప్రణవం అన్నది ఇప్పుడు ప్రామాణికం ప్రణవం ఉంటే నిత్యం ప్రశాంతం వేదం వేదనాదం ప్రణవం ప్రణవనాదం వేదామృత సారమే ప్రణవం వేదామృత సారమే ప్రణవం ప్రణవంతో ప్రయాణం శుభకరం జయకరం సురుచిరం వేదం వేదనాదం ప్రణవం ప్రణవనాదం. ఇదే హ్యాపీ మూడ్ని డివోషనల్ మూడ్ని కంటిన్యూ చేస్తూ మరో పాటకి డాన్స్ చేయడానికి మా పిల్లలందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇది ప్రణవాలయ. ఈ పాట అంటే ఇది మనం కంపోజ్ చేసుకున్న పాట. ఇప్పుడు వినబోయే పాట శ్యామ్ సింగ్ రాయ్ సినిమా నుంచి అందరికీ తెలిసిన పాట, సినిమా పాట. మిక్కీ జయమేర్ గారు మ్యూజిక్ చేశారు, కృష్ణకాంత్ గారు లిరిక్స్ రాశారు, అలాగే అనురాగ్ పాడాడి పాట. సో ఇది కూడా కాళీమాతకు సంబంధించినటువంటి పాట. మనకి సాయి పల్లవి గారు చాలా అందంగా డాన్స్ చేసి చాలా మంచి ఎమోషన్స్ని పలికించిన పాట. సో రెడీగా ఉన్నారు కాబట్టి ఒక్కసారి చెప్పట్లు. లాస్ట్ టైం అడుగుతున్నాము, ఈ రోజుకి లాస్ట్ టైం అడుగుతున్నాము. సో కళాకారుని ప్రోత్సహించేవి చెప్పట్లే కాబట్టి సో ఆ చెప్పట్లు చెప్పగా ఉంటే కష్టము. ఓకే, రెడీ. పరిపాలయ పరమేశీ కమల
వాళ్ళు 6 గంటలకి రెడీ అయ్యారండి. ఇప్పటి వరకు చక్కగా వెయిట్ చేస్తూ మా కోసం మళ్ళీ కూడా పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా బాగా అంటే మంచి స్టేజెస్లో మీరు పర్ఫామ్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. డాన్స్ మాస్టర్ గంగాధర్ గారిని ఒకసారి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. గంగాధర్ గారు రండి ప్లీజ్. సో గంగాధర్ గారు ఒక రెండు మాటలు మా కోసం ఈరోజు. బేసిక్గా క్లాసికల్ డాన్స్ అంటేనే మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. అలాంటిది ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ వెస్ట్రన్ డాన్సెస్ అవన్నీ ఎక్కువ చూస్తున్నాము. కానీ ఇలాంటి ఒక ఒకేషన్ క్రియేట్ చేసుకున్న టైంలో క్లాసికల్ డాన్స్తో మొదలు పెట్టడం, దాని తర్వాత వీణా కచేరీ అవ్వడం, దాని తర్వాత ఇలా ప్రవచనాలు చేసుకోవడం అనేది ఎప్పుడో మా అమ్మ వాళ్ళ టైంలో జరిగేదని బాగా వినేవాడిని మా అమ్మ వాళ్ళు చెప్తుండగా. మళ్ళీ ఈ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసినందుకు, మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ, సత్య మాస్టర్కి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో వెరీ సింపుల్ బ్రీఫ్. యాక్చువల్ ఏంటంటే ఇంతకుముందు చెప్పడం మిస్ అయిపోయాం. వేద్ సాంగ్ ఏదైతే ఉందో చాలా తక్కువ టైంలో చంద్రబోస్ గారి మది నుంచి ఎద నుంచి వచ్చిన సాంగ్ అది. యాక్చువల్లీ వేదం వేదనాదం, ప్రణవం ప్రణవనాదం, దాన్ని వితిన్ ఐ థింక్ 1 డేలో సాంగ్ రాశారు. ఐ థింక్ ఒక జస్ట్ 2-3 డేస్లో కంపోజింగ్ అంతా అయిపోయింది. అండ్ వి రియలీ ఎవ్రీవన్ చాలా ఇంప్రెస్ అయ్యాం. యాక్చువల్లీ వీఆర్ రియలీ హ్యాపీ. అండ్ దానికి ఎలా లాంచ్ చేయాలి, ఎలా వీ నీడ్ టు గెట్ టు అని ఆలోచిస్తున్న సమయంలో ఐ థింక్ సత్య మాస్టర్, ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్. సత్య మాస్టర్ని అప్రోచ్ అయ్యా. ఐ థింక్ ఆ సాంగ్ లాంచ్ ఎలా చేయాలి, ఒక క్లాసికల్గా ఆ సాంగ్కు ఉన్న ఆ ఉన్నత పదాలను ఏ విధంగా ప్రజెంట్ చేయాలి క్లాసికల్ ఫార్మాట్లో అని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో ఐ థింక్ సత్య మాస్టర్ చెప్పగానే ఇమ్మీడియట్లీ ఐ థింక్ గంగాధరం గారిని కనెక్ట్ చేసి వాళ్ళ టీమ్ని ఐ థింక్ రియలీ ప్లీజ్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ది గర్ల్స్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ రియలీ మేకింగ్ ఇట్ వెరీ హ్యాపీ. ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ యువర్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే మేము అనుకున్న సాంగ్ని ఆ విధంగా ప్రజెంట్ చేయగలిగారు మీరంతా. అండ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఏంటంటే పాపం 5 o'clock నుంచి ఎప్పుడు పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి తెలియదు, అది డైనమిక్గా నడుస్తుంది కాబట్టి. బట్ చాలా పేషెన్స్గా ఉంటూ పర్ఫామ్ చేసి మళ్ళీ సెకండ్ టైం కూడా పర్ఫామ్ చేసినందుకు వీ రియలీ హ్యాపీ. అండ్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఆల్సో ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ. స్మాల్ టోకెన్ ఆఫ్ థ్యాంక్స్. సో గంగాధర్ గారు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి సో వారిని ముందు నిల్చోబెట్టి సో వారికి బొకే అలాగే షాల్ని కూడా అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో దిస్ ఇస్ డెడికేటెడ్ టు ఎవ్రీబడి అనమాట. అంటే పిల్లలందరికీ ఆయన తరఫు నుంచి ఇచ్చినట్టు. అవునండి, అంటే ఒక పాటకి కళ్ళకు ఇంపుగా చూపించేది డాన్స్. సో అటువంటి పాటని చంద్రబోస్ గారు ఎంత అందంగా రాశారో అంతే అందంగా రంజింపజేసే విధంగా పర్ఫామ్ చేసినందుకు నిజంగా గంగాధర్ గారి టీంకి టోటల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎస్ అదే నేను యాక్చువల్గా ఇంతకుముందు నేను కూడా అనుకున్నాను. అంటే మొన్నే వినిపించారు, మొన్నే అది పూర్తిగా రికార్డింగ్ స్టూడియో నుంచి పాట బయటకు వచ్చింది. జస్ట్ ఒక 1 day అని అనుకుంటా. ఆ 1 dayలో ఇంత డాన్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా కష్టమైన విషయము. మామూలుగా వారం రోజులు టైం, 4 రోజులు 5 రోజులు అలా ఉంటాయి. సో కేవలం 1 dayలో మాత్రమే ఇంత మంచి అవుట్పుట్ని అందించినందుకు టోటల్ డాన్స్ టీమ్కి స్పెషల్ థ్యాంక్స్. ఒక పాప కూడా చెప్పట్లు కొడుతుందంటే అది హిట్టే. అండ్ ఇంతకుముందు గంగాధర్ గారు చెప్పిన విషయం అండి, సాధారణంగా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. ఇది ఏంటి అంటే పూర్తి అంటే వీణా పర్ఫార్మెన్స్, తర్వాత మనకి ఆధ్యాత్మికత, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ డివోషనల్. అంటే మన మాటలు ఈరోజు మన మనసు ఎవ్రీథింగ్ అంటే ఒక చిన్న దైవత్వానికి బాగా రిలేట్ అయ్యి ఉంది ఈరోజు. ఇటువంటి రోజు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండాలి. మాకు కూడా చాలా ఆనందంగా ప్రశాంతంగా గడిబిడి లేకుండా హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉందన్నమాట ఈరోజు. సో స్పెషల్ థ్యాంక్స్ టు రాంబాబు గారు ఫర్ గివింగ్ అస్ ఆల్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ రాంబాబు గారు తెలుగు ఇంత అద్భుతంగా ఉంటుందో నాకు ఈరోజే తెలిసింది. నిజంగా అసలు అంటే అనుకోలేదు. అంటే సార్ చాలా ఏళ్ళు అక్కడ ఫారెన్లో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా మనకి ఇంగ్లీష్ అనేది తొందరగా వచ్చేస్తూ ఉంటుంది, నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా వచ్చేస్తూ ఉంటుంది. అది సాధారణంగా మనకు వాడుక భాషలో ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
అలా అనుకున్నాను కానీ ఈరోజు రాంబాబు గారు అసలు ఎక్సెల్ అయిపోయారు అనమాట తెలుగులో. ఓకే, సో జోక్స్ అపార్ట్, సో ప్రతి ఒక్కరికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇంతకుముందు అనౌన్స్ చేసిన విధంగా ఇది 3 రోజుల కార్యక్రమము, 15, 16, 17. సో మరి ఇంతే జోష్ఫుల్గా రేపు అలాగే ఎల్లుండి కూడా, ముఖ్యంగా ఎల్లుండి పొద్దున కూడా అందరూ మళ్ళీ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా అంటే కొత్తగా వినూత్నంగా ప్రతిరోజుని డిజైన్ చేశారు. సో అది చూడాలి అంటే అందరూ కూడా ఈ 3 రోజులు మాకు టిక్ మార్క్ వేయాలని కోరుకుంటున్నాం. అంతే కదా సార్, ఇంకేమైనా చెప్పేది ఉందా మీరు? సో అందరికీ గుడ్ నైట్. చాలా 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 థ్యాంక్స్ వచ్చినందుకు. సో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో డిన్నర్ కూడా రెడీగా ఉంది. సో డిన్నర్ చేసి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో దయచేసి ప్లీజ్ హ్యావ్ డిన్నర్. కడుపు నిండా చక్కగా భోజనం చేయండి. ఆ తర్వాత హాయిగా వెళ్ళి పడుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వెరీ గుడ్ నైట్.